చూసినట్లయితే పరలోకమందు మనకు కలిగే కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. పరలోకపు యొక్క స్వాస్థ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించిన వాడై ఉంటున్నాడు. పరలోకపు యొక్క మేలును ఆయన మన ఎడల చేసిన వాడై ఉంటున్నాడు. మనకు కలిగేటువంటి ఆశీర్వాదాలు మొట్టమొదటిది గమనించినట్లయితే మనలను పరలోకపు యొక్క స్వాస్థ్యమునకు అర్హులుగా చేశాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవితంలో పరలోకమును సంపాదించుకున్న వారు అవుతారు. హల్లెలూయా. బ్రదర్ జెఫ్రీ గారి ఇంటికి వెళ్ళాం. రాత్రుల్లో వెళ్తే ఆ ఇండ్లు వదిలిపెట్టి బయటకు రావడానికి మనసు రాదండి. అంత మంచి ఇంటీరియర్, ఆ లైటింగ్ చూస్తే ఎంత బాగుందో. వెళ్ళిపోదామంటే మనసు రాదు. ఇక్కడ ఇంకా కాసేపు కూర్చుందా ఎంత ప్రశాంతంగా ఉంటుందో, కూల్గా ఉంటుంది. ఆ గ్రానైట్ ఫ్లోరింగ్ ఇవన్నీ చూసి, ఆ లైటింగ్ అన్నీ మన కుర్రాళ్ళు చూశారు ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ. కానీ పరలోకము బహు సౌందర్యమైనటువంటిది. బంగారపు ఫ్లోరింగ్, రత్నాలతో పునాది వేసినటువంటిది. నిత్యము వేవేల కొలది దూతలతో పరలోక రాజ్యము అక్కడ ఆ యొక్క సింహాసనాసీనుడైనటువంటి క్రీస్తుని కొనియాడుతూ ఉంటారు. ఆ పరలోక రాజ్యములో సూర్యుడు ఉండడు మనకు వెట్ట కలగటానికి. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారే ఆ పరలోక రాజ్యానికి వెలుగై ఉంటాడు. ఆయన ఆ పరలోక రాజ్యములో ఆయన నివసిస్తూ ఉన్నాడు కనుక, ఆయన నీతి సూర్యుడు కనుక ఆ పరలోకమంతా కూడా ఆయన వెలిగిస్తూ ఉంటాడు. అక్కడ ఆకలి ఉండదు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో మనం చూడగలం. అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, కన్నీళ్ళుండవు, దుఃఖం ఉండదు. ప్రతి వాణి యొక్క బాష్ప బిందువులను ఆయన తుడిచేవాడుగా ఉన్నాడని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో మనం చూడగలం. ప్రకటన 22:12. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క బిడలమైనటువంటి మనకు ఆ గొప్ప పరలోకపు యొక్క స్వాస్థ్యాన్ని ఆయన మనకిచ్చువాడై ఉంటున్నాడు. ఈ మధ్య కాలంలోనే మనం ధ్యానించుకున్న కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆయన చదువుతాలి. తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారు మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలని దేవుని బతిమాలు కొనుచున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనలకు కూడా పాత్రులుగా చేశాడు, పాలిభాగస్తులుగా చేశాడు. హల్లెలూయా. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో దే విల్ అక్వైర్ ద హెవెన్స్, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఎంతటి గొప్ప భాగ్యం అండి! ఇదే మేలు, మన జీవితంలో కలిగే గొప్ప మేలది. పరలోక రాజ్యమును మనము స్వతంత్రించుకుంటాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. 3:14. మనకందరికి 3:16 చాలా గుర్తుంటుంది. అక్కడ పైన 2 వచనాలు మనం అంతగా ఆలోచించాం. అక్కడ గొప్ప ఆశీర్వాదం అన్నది. 13 నుండి చదువు తల్లి. పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు. పరలోకము నుండి వచ్చిన వాడు ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనకు రక్షణ కలిగి ఉంటున్నది. అక్కడ గమనించ చదువు తల్లి 14-15. అరణ్యములో అలాగే విశ్వసించు ప్రతివాడు, జాగ్రత్తగా వినాలిమా, విశ్వసించు ప్రతివాడు అనగా దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రతి వాడును
నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందుకునే భాగ్యమును ఆయన అనుగ్రహించువాడు. మొట్టమొదటి మేలు పరలోకపు యొక్క స్వాస్థ్యమును అనగా నిత్య జీవమును అనుగ్రహించిన వాడై ఉంటున్నాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు నిత్య జీవమునకు పాత్రులై ఉంటున్నారు. దే లివ్ ఫర్ ది ఎవర్ లాస్టింగ్ లైఫ్. నిత్య జీవాన్ని వారు అనుభవిస్తారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు. వారి జీవితంలో వారికి మరణం అన్నది ఉండదు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనం. అక్కడ ఇద్దరు వ్యక్తులు మాట్లాడతారా? చదువు తల్లి. గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఇద్దరు వ్యక్తులు అక్కడ ప్రత్యక్షమవుతారు. ఆ ఇద్దరు వ్యక్తులు ప్రత్యక్షమై వారు చెబుతున్నటువంటి మాట, అక్కడున్న ఆ గలిలయ వాసులందరూ యేసు ప్రభుల వారు మేఘాల మీద వెళ్ళిపోతూ ఉంటే ఆయన వైపు చూస్తూ ఉంటున్నారు. అయ్యో ఏమైంది, ఆయన మనలో వస్తాడేమో చూద్దాం అని ఆ మేఘాల వైపు అలా కనిపెడుతూ ఉంటే ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడ ప్రత్యక్షమై ఏమంటున్నారంటే, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? ఆయన వెళ్ళిపోయాడు, మీరు ఇంకా ఆయన వైపు చూడనవసరం అవసరం లేదు. మీరు చేయవలసింది ఏంటి అని మనం గమనించినట్లయితే, ఆయన ఎలాగ వెళ్ళిపోయాడో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును అన్న విషయాన్ని మీరు విశ్వసించవలసిన వారై ఉన్నారు. హల్లెలూయా. ఆయన తిరిగి రానై ఉన్నాడు. ఆయన తిరిగి రానై ఉంటున్నాడు. ఎందుకు తిరిగి వస్తాడంటండి? ఆయన ఎందుకు తిరిగి వస్తాడమ్మా? చెప్పాలి. నా తండ్రి ఏంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల నేను చెప్పేదను, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధము చేసి మరలా తిరిగి వచ్చేదను. ఎందుకోసం? మిమ్ములను కొనిపోయేదను. హల్లెలూయా. ఆయన పరలోకములో మనము నివసించు నిమిత్తమై మన కొరకు స్థలము సిద్ధము చేయవాడై ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మనల్ని కొనిపోవుటకు తిరిగి రానై ఉన్నాడు. ఆ విషయాన్ని ఇక్కడ ఇద్దరు సాక్షులు తెలియజేస్తూ ఉంటున్నారు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు, అక్కడే ఉన్నాడు, కానీ మరలా తిరిగి వస్తాడు. ఆయన ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. ఎస్, ఈజ్ కమింగ్ బ్యాక్ టు టేక్ అస్. మనల్ని తీసుకొని పోవటానికి పరలోకము నుండి ఆయన తిరిగి రానై ఉన్నారు. హల్లెలూయా. కానీ ఇక్కడ మనకందరికి ఒక సర్టిఫికేట్ కావాలండి. మన ఈ దేశంలో ఉండాలంటే మనకు ఆధార్ కార్డు ఎలాగో కదా. ఆధార్ కార్డు లేకపోతే ఏ పని జరగదు. ఫోన్ కార్డు సిమ్ ఇవ్వమన్నా ఆధార్ కార్డు అంటాడు కదా. రేషన్ కార్డు కావాలన్నా ఆధార్ కార్డు అంటాడు. కరెంటు కావాలన్నా ఆధార్ కార్డు అంటాడు. ఇంకా కొద్ది రోజులు పోతే మీరు కొట్లోకి వెళ్ళి బియ్యం కొనుక్కోవాలన్నా ఏదో ఒక కార్డు వస్తుంది. రెస్ట్రిక్టెడ్ లైఫ్కి ఇంకా మనం వెళ్ళలేదు, కానీ అలాంటి పరిస్థితులు కూడా వస్తాయి. డబ్బు నాది కదా అంటే డబ్బు నీదే, ఆడిస్తేనే మనం బ్రతుకుతాం. కాబట్టి దానికి ఏదో ఓ ఐడెంటిటీ కావాల్సి వస్తుంది. అలాంటి రోజులు వస్తాయి. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, జాగ్రత్తగా ఇక్కడ గమనించవలసినటువంటి మాట, ఆయన తిరిగి రానై ఉంటున్నాడు. ఆయన మనల్ని కొనిపోవటానికి. కానీ మనకు అర్హత కావాలి. ఏంటి ఆ అర్హత అంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన తిరిగి వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళేవాడుగా ఉంటున్నాడు. 24వ అధ్యాయం
మత్తయి సువార్త 40వ వచనం చదువుకుందాం. 24వ అధ్యాయము 40వ వచనం. మాథ్యూ 24:40. ఇద్దరు మనుషులు పొలములో ఉందరు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడను. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, భక్తి మా ఆవిడకుంటే చాలులే, భక్తి మా పిల్లలకుంటే చాలులే, లేక నేను భక్తిమంతుడుగా ఉంటే చాలులే. ఈ రోజుల్లో ఎన్నో పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. కుటుంబం అంతా కూడా భక్తిగా ఎదుగుట చాలా అరుదుగా కనబడుతూ ఉంటుంది. కొందరు అంటారు, మా వాడు మాట ఏంటి సార్, ప్రార్థన చేసుకోవాలంటే మాట వేయండి సార్, ప్రార్థనకు వంగడు సార్. అమ్మ కుటుంబ ప్రార్థన చేసుకున్నారా అని ఎవరైనా ప్రశ్నిస్తే, కుటుంబాలు దర్శిస్తాం కదా, అమ్మ మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందా అని ప్రశ్నిస్తే, ఎక్కడ సార్, మేము ఇంట్లో ఉన్నోళ్ళు నలుగురైతే నలుగురిది 4 దారులు సార్, ఎవరి దారి ఆడది. ఏం చేస్తుంటారమ్మా, సాయంత్రం ఇంటికి ఎన్ని గంటలకు వచ్చేస్తారు? ఆ ఇంటికైతే అందరూ త్వరగానే వస్తారు సార్, 6 గంటలకే వస్తారు. మరి 6 గంటలకు వస్తే ఏం చేస్తారు? ఒకడు టీవీ చూస్తాడు సార్, ఒకడు ల్యాప్టాప్లో ఉంటాడు సార్, ఒకడు ఫోన్లో ఉంటాడు సార్. మరి మీరేం చేస్తారమ్మా? నేను కూడా సీరియల్ చూసుకుంటాను సార్. కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే అనుభవాలు లేవు. అందుకోసమే వాక్యం ఇక్కడ సెలవిస్తోంది, పొలములో ఒకడు ఆ దినాన కొనిపోబడతాడు, ఒకడు విడిచిపెట్టబడతాడు. భక్తి ఒకరికే ఉంది, ఒకరికి లేదు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒకరికి భక్తి ఉంది, ఒకరికి భక్తి లేదు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, చదువుతాలి. మరలా ఇంకొక కరెక్ట్ చదువు. ఇద్దరు స్త్రీలు తిరుగులు విసురుచుందరు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. ప్రేమైన దేవుని సంగమా, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, కానీ భక్తి ఒకడికి దేవుని యందు భక్తి లేదు. భక్తి కలిగిన వాడు కొనిపోబడతాడు, భక్తి లేని వారు విడిచిపెట్టబడతారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా తిరగలి విసిరే అనుభవం ఉందండి? 1 2 3 4 5 బయట 5. ఈ తిరగలి విసిరేటప్పుడు ఏం చేస్తారమ్మా? విసురుతూ ఉంటున్నప్పుడు ఏం చేస్తారు? అయ్యో అమ్మా ఇది విసరలేకపోతున్నానే అనుకుంటారా? ఏం చేస్తారు చెప్పండి? పాటలు పాడుకుంటారు. పాట పాడుకుంటూ ఆ తిరగలి తిప్పే ఆ బరువు ఉంటుంది చూసారా, ఆ బాధ తెలియకూడదు, ఆ కష్టం తెలియకూడదని పాటలు పాడుకుంటూ ఉంటారు. ఆ పాటలు కూడా ప్రత్యేకంగా మన కుటుంబాలు అయితే, విశ్వాసుల యొక్క కుటుంబాలు అయితే దేవుని పాటలే పాడుకుంటూ తిరగలి తిప్పుకుంటూ ఉంటారు. పని అయిపోద్ది. ఇప్పట్లో నిమిషాల మీద పని అయిపోతుంది. ఏంటది? గ్రైండర్స్ వచ్చేసి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రైండర్స్. అలా చూస్తూ ఉంటే ముక్కలు ముక్కలుగా పిండిగా మారిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఆ తిరగలి విసిరే సమయంలో ఇద్దరు స్త్రీలు ఉన్నారనుకోండి, పాట పాడుకుంటూ ఉంటారు. ఇద్దరు భక్తులే కదా. అప్పుడు ఒక అనుమానం వచ్చింది నాకు. అనుమానం వచ్చి చిన్నప్పుడే ఈ వాక్యం చదువుకున్నప్పుడు అనుమానం వచ్చి ఈ తిరగలు విసిరే వాళ్ళని వెళ్ళి చూశాను. నేను వెళ్ళి చూస్తే మంచిగా పాట పాడుకుంటూ ఉంటున్నారు. నేను వెళితే ఏంటి రాబియా వచ్చావు? మా అక్క వాళ్ళిద్దరు, అక్క చెల్లెలు వాళ్ళిద్దరు, మా కళావతి ఉందే వాళ్ళ అమ్మ వాళ్ళ పెద్దమ్మ, ఇద్దరు కూర్చొని తిరగలు విసురుకుంటూ ఉంటున్నారు. ఇద్దరు దేవుని పాటలే పాడుకుంటూ తిరగలు విసురుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు చూసా, ఇద్దరు భక్తిమంతులే కదా, ఇద్దరు తిరగలు విసురుతూనే ఉన్నారు కదా. వీళ్ళిద్దరికి భక్తి ఉండబట్టే కదా ఇద్దరు దేవుని పాటలే పాడుకుంటున్నారు. ఇప్పుడు చెప్పు, ఎవరు విడిచిపెట్టబడతారు, ఎవరు కొనిపోబడతారు? ప్రియమైన దేవుని సంగమా, నీ భక్తే నిన్ను పరలోకానికి కొనిపోబడుతుంది. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు అయితే దేవుడు నిన్ను కొనిపోవాడుగా ఉంటున్నాడు. నీ స్థితి ఎలాంటిదైనా పరలోకములో
నీవు దీన స్థితిలో ఉండొచ్చు, నీవు కలిమిలో జీవించవచ్చు, లేమిలో జీవించవచ్చు, కానీ దేవుని ఎదుట నీవు నమ్మకమైన వాడుగా ఉంటే ఆయన నిన్ను కొనిపోవాడుగా ఉంటున్నాడు. నిన్ను కొనిపోవుటకే ఆయన పరలోకం నుండి తిరిగి రానయ్యున్నాడు. ఆయన వాగ్దానం చేశాడు, ఇద్దరు సాక్షులు చెప్పాడు. ఇక్కడ ప్రభుల వారే స్వయాన చెప్తూ ఉంటున్నారు. ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు కొనిపోబడతారు, ఒకరు విడిచిపెడతారు. ఇద్దరు తిరుగులు విసురుతూ ఉంటారు, ఒకరు విడిచిపెట్టబడతారు, ఒకరు కొనిపోబడతారు. చదువు తల్లి, ముందుకు ఇంకొక మాట ఉంది. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. మెలకువ అన్నటువంటి మాట ఏంటంటే కళ్ళల్లో కారం పొడి పెట్టుకోనో లేకపోతే ఆముదం పెట్టుకొని తెల్లవారుదాకా నిద్రపోకుండా కూర్చోవడం కాదు తల్లి. నీ భక్తిని జాగ్రత్తగా కాచుకో. నీ భక్తిలో మెలకువ కావాలి. నీ భక్తిని విడిచిపెట్టకుండా భక్తిపరుడువై భక్తిని కాచుకుంటూ భక్తిలో ఏమాత్రం నీవు తూలిపోకుండా నీ భక్తిని కాపాడుకుంటూ నీవు జీవించవలసిన వాడవై ఉంటున్నావు. ఇదే మెలకువ. నీ జీవితంలో భక్తి అన్నటువంటి మెలకువ నీకు కావాలి. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఒకసారి ఆలోచించుకోవలసిన వారమై ఉంటున్నా. మెలకువగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. 43 కూడా చదువుతలే. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండినలా అతడు మెలకువగా నుండి తన ఇంటికి కన్నము వేయనీయడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, దేవుని సన్నిధిలో జాగ్రత్తగా గమనించవలసినటువంటి మాట. దేవుని సన్నిధిలో మనము బహు జాగ్రత్తగా ఈ మాటలు గమనించవలసిన వారమై ఉంటున్నాం. దేవుడు నమ్మకమైన వాడు. ఆయన తన ఎడల భయభక్తులు కలిగిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టువాడు కాదు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఎవడు భక్తిని కాపాడుకుంటూ ఉంటాడో వాడిని తన వెంట తీసుకుని వెళ్ళేవాడుగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒక మాట చెప్తూ ఉంటున్నాను. ఎవడు భక్తిలో నిలకడగా ఉంటాడో వారిని ఆయన కొనిపోబడతారు. ఇందాక మీకు చెప్పాను చూసారా, మా ఇద్దరు అక్కలు కూర్చొని తిరగలు విసురుతూ ఉంటే వాళ్ళ వైపు చాలాసేపు చూశాను. ఇళ్ళల్లో ఎవరు ఉంటారో ఎవరు పోతారో అని, ఎవరిని తీసుకుపోతాడో ఎవరిని విడిచిపెడతారని. వాళ్ళకేం అర్థమైందంటే ఇప్పుడు ఏదో తినటానికి అడగటానికి వచ్చాడేమో అని వాళ్ళు ఆ సద్దలేదో తిరుగులు విసురుతూ ఉన్నారు. ఆ సజ్జలు కొని పెట్టారు. వాటి కాదులే అక్క నేను వచ్చిందని మనసులో అనుకొని పక్కకు వచ్చేసాను. చిన్నప్పుడు అలాగ ఒక రకమైనటువంటి అన్వేషణలో ఉండేవాడిని. వాక్యం చదువుకుంటే ఆ వాక్యాన్ని ప్రాక్టికల్గా ఆలోచించేవాడిని. కనుకనే అలాంటి ఆలోచనలు వచ్చాయి. ప్రేమైన దేవుని సంగమా, నీ భక్తి ఎలాగుందో ఓసారి ప్రశ్నించుకుందా. భక్తి ఎలాగుందో ప్రశ్నించుకుందా. ఇన్ని మొబైల్ ఫోన్లు ఇక్కడ ఉన్నాయి చూసారా, వీటిల్లో ఎన్నో చర్చిలో కూర్చున్నా కూడా పనిచేస్తూనే ఉంటాయి. ఈరోజు హాయిగా ఉన్నాయి పాపం, వాటికి నెమ్మది దొరికింది. చర్చిలో కూర్చొని కూడా ఉంటాయి. భక్తితో చర్చికి వచ్చావు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నీ భక్తిలో లోపం కనపడుతూనే ఉంటుంది. నేను మొన్న 8 మందికి బాప్టిజం ఇచ్చాను. 8 మంది కదా, ఎంతమంది నేను మొన్న బాప్టిజం తీసుకుంది? 8 మంది. బాప్టిజం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. మొన్న రీసెంట్గా బాప్టిజం తీసుకున్న వాళ్ళు చెత్త ఎత్తాలి. చెయ్యి 3 4 5 6 కాతలు. నువ్వు కాదు, ఈ రీసెంట్గా 2 months బ్యాక్ బాప్టిజం తీసుకున్నాను. 9 మంది బాప్టిజం తీసుకుంటే 6 ఉన్నావు. ఈ 3 ఏమైపోయారో కదా, ఇంకా 3 ఏమైపోయారో. భక్తి కనబడటలేదు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, నీవు భక్తి పరుడుగా జీవించకపోయినట్లయితే విడిచిపెట్టబడతావు. నీ భక్తి పరుడుగా జీవించకపోతే మనం విడిచిపెట్టబడతాం అన్న విషయాన్ని జాగ్రత్తగా గమనించవలసిన వారమైంటున్నాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 24వ వచనం. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 24. The book of Romans 8th chapter 24th verse.
ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితమే. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదో దాన్ని చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించడు. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదమో. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, నిరీక్షణ కలిగినటువంటి మనము మన జీవితంలో ఓపిక అవసరమై ఉన్నది. జీవితంలో ఓపిక అవసరమైనది. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదమో. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. శ్రమలుంటవి కానీ నిరీక్షణను ఏమాత్రం కోల్పోకూడదు. ఆ భక్తి కలిగిన వారమై నిరీక్షణలో పట్టుదలగా మనము జీవించవలసిన వారమైన. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం చదువుతాలి. సువర్ణ ధూపార్తియు అమ్మ 24 చదువుతాలి. ఎందుకో నాకు కళ్ళజోడు డిస్టర్బెన్స్గా ఉంటున్నాయి. ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమయందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించ. మన కొరకు పరలోకమును సిద్ధము చేయటానికి వెళ్ళిన ఈయన ఇప్పుడు ఎక్కడున్నాడంటే ఆయన పరలోకమందే ఉంటున్నాడు అన్న విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం. పరలోకము దేవుని యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తమై పరలోకము సిద్ధము చేయబడుతూ ఉంటుంది. హల్లెలూయా. పరలోకం నాకు కూడా కావాలి అన్నవాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, పరలోకపు యొక్క వాసులుగా చేసేవాడై ఉంటున్నాడు. పరలోకపు యొక్క స్వాస్థ్యాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. క్లుప్తంగా 2 మాటలు చెప్పాను. పరలోకము ఆ యొక్క వీధులన్నీ కూడా బంగారులతో వేయబడింది. పరలోకపు యొక్క గోడలు, ఆ యొక్క పునాదులు రత్నాలతో వేయబడింది. పరలోక రాజ్యములో సూర్యుడు అవసరం లేదు, ఇలాంటి ట్యూబ్ లైట్స్, మెర్క్యూరీ లైట్స్ అన్నీ అవసరం లేదు. ఆ పరలోక రాజ్యానికి వెలుగుగా యేసే అక్కడ వెలుగై ఉన్నాడు. 3 చిన్న సింపుల్గా మీకు ఆ విషయాలు చెప్పాను. ఈ రోజుల్లో మనము గమనించినట్లయితే మనము ఈ లోకంలో జీవించటానికి ఎంత ప్రయాసపడుతూ ఉంటామో, కానీ పరలోకమును మన యందు దేవుని యందు భయభక్తులు కలిగినట్లయితే మనం పరలోక స్వాస్థ్యాన్ని సంపాదించుకునే వారముగా ఉంటున్నాం. జస్ట్ ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. వి అక్వైర్ ద హెవెన్స్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలం. ఆ అనుభవాన్ని కలిగి ఉందాం. రెండవది, పరలోక రాజ్యానికి వెళితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వీ కెన్ హ్యావ్ అన్ ఫెలోషిప్ విత్ ది హెవెన్లీ ఏంజల్స్. పరలోకపు యొక్క దూతలతో మనం సహవాసం కలిగి ఉంటాం. హల్లెలూయా. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవదూతలతో సహవాసము. హల్లెలూయా. మన తల్లిదండ్రులమైనటువంటి మనము మన పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారో చూస్తూ ఉంటాం. ఆడెవడన్నా మంచోడు కాకపోతే మన పిల్లల్ని ఇంటికి పిలిచి వార్నింగ్ ఇస్తాం, వాడితో సహవాసం చేయటానికి వీళ్ళే, ఇంకొకసారి వాడితో చూశానంటే అంతే అని రకరకాల మన వర్షన్లో మనం పిల్లలకు భయం చెప్తాం. కానీ క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే పరలోకపు యొక్క దూతలతో మనకు సహవాసం ఉంటుందండి.